బీజేపీ తొలితరం నేత మాజీ ఎమ్మెల్సీ పివి చలపతిరావు 91వ జయంతి ఉత్సవాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఎంవీపీ కాలనీలో ఐఐఐఎం ఆడిటోరియంలో పివి చలపతిరావు ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. ఇదే వేదికగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవ దర్శన సూత్రాలకి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య వక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ హాజరై కీలక ఉపన్యాసం చేశారు. వసుదైక కుటుంబం అంటూ ప్రపంచాన్ని ఒకే భావనతో భారతదేశం చూస్తున్న తీరు విశ్వగురువుగా అవతరించేందుకు భారతదేశానికి మాత్రమే ఉన్న అర్హతలను భరత్ కుమార్ అనేక ఉదాహరణల తనదైన శైలిలో సభలో వివరించారు. కానీ భారతదేశానికి ఉండేటువంటిది మన యొక్క ధర్మము, మన యొక్క సంస్కృతి, మన యొక్క జీవన విలువలు, దీని ఆధారంగా వచ్చినటువంటి మన యొక్క ఆధ్యాత్మికత. 2002లో అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా అయిన తర్వాత మీడియా వాళ్ళు కలిసి అడుగుతారు, దేశం ముందు ఉండేటువంటి అనేక రకాల సమస్యలకి ప్రెసిడెంట్గా మీ యొక్క సమాధానం ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తారు, స్పిరిచువలైజ్ ద రిలీజన్, నేషనలైజ్ ది మ్యాన్, ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ అంటారు. సంఘ స్వయం సేవకు కాదండి ఆయన, కానీ మూలాల్ని అర్థం చేసుకున్నాడు ముస్లిం అయినప్పటికీ. మతం లోపల నిజమైనటువంటి ఆధ్యాత్మికతను తీసుకొచ్చి ప్రతి వ్యక్తి లోపల కూడా జాతీయ భావాన్ని కనుక నింపినట్టయితే ఈ దేశం ముందు ఉండేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే 70 సంవత్సరాల్లో మన యొక్క ధర్మము రిలీజియన్ అనేటువంటి పేరుతోని ఇట్ వాజ్ మోర్ పొలిటిసైజ్డ్, క్రిటిసైజ్డ్ దెన్ స్పిరిచువలైజ్డ్ అండి. రాజకీయ పరంగా దాన్ని రకరకాలుగా పలికించారు. ధర్మాన్ని పాశ్చాత్య భూతత్వంలో నుంచి చూసి రిలీజియన్తో సమానంగా చూపించారు. ఇక్కడ ధర్మానికి మతానికి ఉండేటువంటి తేడాని అర్థం చేసుకోవాలి హిందువులుగా. ఇక్కడ ఈ ధర్మం యొక్క ప్రత్యేకత ఏదైతుందో, ఈ ధర్మం యొక్క గొప్పతనం ఏదైతుందో దీన్ని అర్థము చేసుకొని మన యొక్క దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పేసి ఆలోచించాం. భగవంతుడు ప్రతి ఒక్క దేశానికి ఒక బాధ్యతను అప్పచెప్పాడు. క్లాస్లో ఉండేటువంటి విద్యార్థులందరికీ కామన్ క్వశ్చన్ పేపర్ లేదండి. ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇచ్చాడు, ఎవరి క్వశ్చన్స్ వాళ్ళకి ఇచ్చారు. పక్కవారి దాంట్లో చూసి రాస్తే నాకు మార్కులు రావు, నా క్వశ్చన్ వేరే. కానీ భారతదేశానికి భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యత వేరే ఉంటుంది. ఆ బాధ్యతను నేను నిర్వర్తించాలా, నాదైనటువంటి పద్ధతిలో నా యొక్క దేశాన్ని నేను ఏ విధంగా వికసింపజేసుకోవాలి. ఇది మర్చిపోయామనుకోండి, నా మూలం ఏంటి, నా వాల్యూస్ ఏంటి, ఇది మర్చిపోయామనుకోండి, దీని ఆధారంగా నేను ఎదగాలనేటువంటి మర్చిపోయామనుకోండి, మిస్ అయిపోతాం. కానీ దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విదేశాల్లో ఉండేటువంటి సోషలిజాన్ని, డెమోక్రసీ అనేటువంటి దాన్ని, కమ్యూనిజాన్ని, సెక్యులరిజాన్ని అవి తీసుకొని మన దేశానికి అన్వయించుకునేటువంటి ప్రయత్నం చేసాం. మనం చెప్పులు కొనుక్కుందామని చెప్పేసి షాప్కి వెళ్ళాను. కలర్ నచ్చింది, డిజైన్ నచ్చింది, కావలసిన రేట్లో ఉంది. బాబు ఇది బాగుంది, నాకు ఇది కావాలని చెప్పేసి అడిగాను. భరత్ గారు మీ 10వ నెంబర్ సైజు కదా, 8వ నెంబర్ ఉంది, తీసుకెళ్ళండి అన్నాడు. జీవితంలో ఎప్పుడైనా కొనుక్కుంటామండి? కలర్ నచ్చినప్పటికీ, డిజైన్ నచ్చినప్పటికీ, రేటు నచ్చినప్పటికీ నా కాలికి సరిపోనటువంటిది నా చెప్పు ఎంత సహజంగా నేను కొనుక్కోనో, విదేశాల్లో ఉండేటువంటి సిద్ధాంతాలు ఏవైతే ప్రపంచంలో వచ్చాయో ఈ దేశం యొక్క విలువలకి, ఈ దేశం యొక్క జీవన విధానానికి సరిపోనప్పుడు ఏ విధంగా స్వీకరిస్తామో. కానీ దురదృష్టము మనదైనటువంటిది ఏంటో ఆలోచించుకొని అర్థం చేసుకునే కారణంగా వాటిని మనం స్వీకరించాము, మనం మిస్ అయ్యాం అక్కడ. ఒకటి దీన్ దయాళ్ యొక్క ఏకాత్మ మానవ దర్శనము చాలా పాత వాళ్ళు ఉన్నారు, చాలా జ్యేష్ఠ స్వయం సేవకులు కార్యకర్తలు ఉన్నారు.
అయితే వింటున్నప్పుడు అది అర్థమవుతున్నట్టే ఉంటుంది, విన్న తర్వాత ఏమర్థమైందంటే అర్థం కాదు మళ్ళీ. ఒక కార్యక్రమం జరిగింది ఇట్లాగే, ఏకాత్మ మనోదర్శనం గురించి 3 రోజుల పాటు ఉపన్యాసాలు జరిగాయి. అయిపోయాక 2 కార్యకర్తలు మాట్లాడుకున్నారు. ఒకతను చాలా బాగా అర్థమైంది, నేను పనిచేయాలనుకుంటున్నా, ఇంకా బాగా పనిచేయాలి సంఘం. ఇంకో కార్యకర్త అన్నాడు, నేను బాగా పనిచేయాలనుకుంటున్నాను కానీ నాకు అర్థం కాలేదన్నాడు. మరి అర్థం కానప్పుడు ఎలా పనిచేయాలనుకుంటున్నాను అంటే, మనకు అర్థం కాని సంఘంలో ఏదో ఉంది కాబట్టి అది తెలుసుకోవడం కోసం పనిచేయాలనుకుంటున్నా అన్నాడు. ఇప్పుడు ఇద్దరు పనిచేయాలనుకున్నారు, ఇప్పుడు ఫైనల్కి అందరం పనిచేయాలి. కానీ మనదైనటువంటి పద్ధతిలో దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు చాలా సులభంగా ఉంటుందండి. వ్యక్తికి ఏ విధంగా అయితే ఒక ఆత్మ ఉంటుందో ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. చితి అని చెప్పేసి అన్నారు దీన్ దయాళ్. కాబట్టి దాన్ని చైతన్యపరిచినప్పుడు, దాన్ని జాగృత పరిచినప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యవస్థలో అది నిండుతుంటుంది, తనదైనటువంటి ప్రత్యేకతని ప్రకటించుకుంటుంటుంది. కాబట్టి ఆ ఆత్మని జాగృతపరచాలి, ఆ చితిని జాగృతపరచాలి, చైతన్యపరచాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే పాశ్చాత్య దేశాల్లో ఉండేటువంటి ఆలోచన మనం స్వీకరించిన తర్వాత అది మనం ఇది మిస్ అయిపోయాం. ఊరికి అర్థం కావడం కోసం చెప్తాను. పాశ్చాత్య ఆలోచనలో ఉండేటువంటిది ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ నేచర్. ప్రకృతిని కొల్లగొట్టైనా సరే నేను ఏ విధంగా బాగా జీవించాలి సుఖంగా అని చెప్పేసి అనుకుంటుంటాను. కారణం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతిలో, పాశ్చాత్య దేశాల్లో భగవంతుడు ఎక్కడో పరలోకంలో ఉన్న ప్రభువా అని చెప్పేసి అన్నారు. అల్లా ఎక్కడున్నాడంటే జన్నత్ స్వర్గంలో ఉన్నారన్నారు. వారి యొక్క నమ్మకాన్ని గౌరవిద్దాం. కానీ హిందూ జీవన విధానంలో భగవంతుడు ఎక్కడున్నాడంటే సర్వాంతర్యామి అని చెప్పేసి చెప్పాం. కానీ పాశ్చాత్య వెస్టర్న్ థాట్లో క్రియేటర్, క్రియేషన్ వేరే. క్రియేటర్ ఎక్కడో కూర్చొని దీన్ని క్రియేట్ చేశాడు కాబట్టి ఈ క్రియేషన్ మొత్తం కూడా, ఈ సృష్టి మొత్తం కూడా నేను అనుభవించడానికి అని చెప్పేసి అనుకున్నారు. కానీ హిందూ జీవన విధానంలో ఇట్ ఈస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఇది మొత్తం కూడా, సృష్టి మొత్తం కూడా భగవంతుడి యొక్క తత్వంతో నిండి ఉంది. కాబట్టి దీంట్లో ఒక చీమకు ఎంతైతే అధికారం ఉందో నాకు అంతే అధికారం ఉంది. కాబట్టి మన ధర్మం చెప్పింది ప్రకృతిని కాపాడుకుంటూ, సేవిస్తూ, ఆదరిస్తూ, గౌరవిస్తూ కలిసిమెలిసి జీవించు. ప్రకృతి నీ యొక్క అవసరాలని తీరుస్తుంది కానీ నీ యొక్క కోరికల్ని తీర్చదు. యువర్ నీడ్స్ ఆర్ సాటిస్ఫైడ్ బట్ నాట్ యువర్ గ్రీడ్ అని చెప్పేసి చెప్తారు. కొన్ని చిన్న ఆలోచనలు తేడా చూడండి. భగవంతుడు సర్వాంతర్యామి అనుకున్న తర్వాత ప్రకృతిని పూజించడం నేర్చుకున్నాడు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి తాను చలపతిరావు గారిని స్ఫూర్తిగా తీసుకున్నానని తెలిపారు. దేశహితం కోసం ఆయనకున్న నిబద్ధత గొప్పదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలల 19 రోజులు అజ్ఞాతంలో ఉండి దేశ నిర్మాణం కోసం పనిచేసిన ప్రముఖుల్లో చలపతిరావు ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు. చాలామంది పెద్దలు సాంబశివరావు గారు, సత్యారావు గారు మాట్లాడారు. పివి చలపతిరావు గారితో కలిసి పనిచేసినట్టు వ్యక్తులు, వారి సమకాలీకులు. అంటే చలపతిరావు గారితో మాకున్న అనుబంధం గురించి 2-3 విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే ప్రభుత్వోద్యోగంలో ఉండి, అంటే ప్రభుత్వోద్యోగం అంటే మనందరికీ కూడా తెలుసు, దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఆ రోజుల్లో ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ, గోపాలరావు ఠాగూర్జీ లాంటి వ్యక్తుల పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి 1967లో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
నిత్యం ప్రజా ఉద్యమాల్లో ఉంటూ ఈ ప్రాంతంలో కార్మిక సంఘాలతో కలిసి మమేకమై కలిసి పనిచేసినటువంటి వ్యక్తి చలపతిరావు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలతో, అది హెచ్పిసిఎల్ కానివ్వండి, బిహెచ్పివి కానివ్వండి, ఎంఈఎస్ కానివ్వండి, అన్ని కార్మిక సంఘాలకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ పివి చలపతిరావు గారు. నిత్యం కార్మికులతో మమేకమై కలిసి పనిచేసి మొదటి ప్రాధాన్యతగా కార్మికుల యొక్క హక్కులను రక్షించడం, కుటుంబం తర్వాత అనేటటువంటి ఇందాక మాధవ్ గారు చెప్పారు, ఎమర్జెన్సీకి మా కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధం ఉన్నది అని. ఆ విధంగా నిత్యం ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పివి చలపతిరావు గారు. నేను చిన్నప్పటి నుంచి ఆయన పేరు వినేటువంటి వాడిని. నేను ఆయన 80లో రాష్ట్ర బీజేపీ ఎన్నికైనటువంటి తొలి అధ్యక్షుడిగా పివి చలపతిరావు గారు ఉన్నారు, 80 నుంచి 86 వరకు. అందుకని శాసన మండలి, నేను చాలా చిన్నపిల్లవాడిని, 6-7 తరగతులు చదివేవాడిని. సో పేపర్ చదివేటువంటి అలవాటు ఎక్కువ ఉన్నది కాబట్టి విశాఖపట్నంలో చలపతిరావు గారు అనే నాకు అప్పుడు సంఘ పరిచయం కానీ పార్టీ పరిచయం కానీ లేదు. పివి చలపతిరావుకు ఆప్తులు, సన్నిహితులు అనకాపల్లి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మల్ల సాంబశివరావు మాట్లాడుతూ నైతిక జీవనాన్ని గడుపుతూ దాన్ని ఆచరణలో పెట్టిన వారే గొప్పవారని, అలాంటి వారిలో చలపతిరావు ఒకరని గుర్తు చేసుకున్నారు. కానీ నేటి కాలంలో రాజకీయాలు, వ్యాపారం జోడు గుర్రాల్లా పనిచేస్తున్నాయని, వారసత్వ రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. నాకు వీక్గా ఉన్నాను, నేను ఎక్కడికి రావడం లేదు ఇప్పుడు అని అంటే, మళ్ళీ సత్యారావు గారు వచ్చి నిన్న తప్పనిసరిగా మీరు రావాలి, చలపతిరావు గారిని సంస్మరించుకునేటువంటి సందర్భంలో మీరు మాతో పాటు పాలు పంచుకోవాలి అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. 1900 జనతా పార్టీ ఇప్పుడే చెప్పారు సత్యారావు గారు, అప్పుడు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మీరు ఎంపీగా పోటీ చేయండి అని చెప్పారు. నేను ఎంపీగా పోటీ చేయడం అనేది నాకు సాధ్యం కాదు. ఇంచుమించు మా ఫ్యామిలీ అంతా కూడా కాంగ్రెస్ రూట్స్లో ఉన్నవాళ్ళు. నేను ఆ విధంగా నేను చేసే పరిస్థితులే ఏమీ లేను, చలపతిరావు గారు అయితేనే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం. తర్వాత చలపతిరావు గారు పోటీ చేస్తే నేను, స్వర్గీయ వివి రమణ గారు, ఆయన రాజ్యసభ సభ్యులుగా కూడా పనిచేశారు వారు, మేమిద్దరం కలిసి చలపతిరావు గారి యొక్క విజయం కోసం కృషి చేయడం జరిగింది. చాలా తక్కువ మెజారిటీతో తేడాతోనే అప్పుడు ఆయన ఓటమి చెందడం జరిగింది. ముఖ్యంగా చలపతిరావు గారు అంటే మాకు ఒక రకమైన అభిమానం. సాధారణంగా నీతులు చాలామంది చెప్తారు, ఆ నీతులు ఆచరణలోకి రావు. కార్యకర్తలు అనేవాళ్ళు మనుషులు అనుకునేవాళ్ళు చాలామంది చాలా సకృతిగా ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. ఈవేళ రాజకీయం ఎలా ఉందంటే పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్నది, రాజకీయం వారసత్వంతో ముడిపడి ఉన్నది. పూర్వం ఆ రోజుల్లో రాజకీయం అనేది ఎవరు కూడా రాజకీయంలోకి వచ్చి మేము డబ్బు సంపాదించాలి అనే పద్ధతిలో ఎవరు వ్యవహరించలేదు. మరి ఇప్పుడు రాజకీయం, వ్యాపారం రెండు జోడుగుర్రాల్లా పనిచేస్తున్నాయి. రాజకీయంలో వారసత్వం, డబ్బు సంపాదించుకున్న వాళ్ళు, ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు తమ పిల్లలకి, మనవలకి, వాళ్ళందరికీ సంతానానికి ఇవ్వడం అనేది సహజం, అది జరిగే పనే. దాంతోపాటు ఇప్పుడు రాజకీయానికి కూడా వారసత్వం అనేది మన జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రారంభమైపోయింది. ఈ వారసత్వ రాజకీయం అనేది కేవలం ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్లోనే కాదు, స్టేట్ గవర్నమెంట్లోనే కాదు, స్థానిక ప్రభుత్వాల్లో కూడా ఎక్కడ చూసినా ప్రతి చోట మనం రాజకీయ కుటుంబాలనే చూస్తున్నాం. కొత్త వాళ్ళకి అవకాశాలు రావడం లేదు,
ఒకవేళ ఎవరైనా సరే ఏ కారణం వలన ఖాళీ అయితే వారి కుమారులో వారి సతీమణిలో ఎవరో ఒకరు మొత్తం మీద రాజకీయంలోకి రావడం జరుగుతున్నది. ఈ సందర్భంలో ఈ విధంగా మనం చూస్తున్నటువంటి వర్తమాన రాజకీయ పరిస్థితిని చూస్తే చలపతిరావు గారి వంటి వ్యక్తులు మహనీయులుగా మనకు కనిపించరా? ఆయన ఎంత ఎమర్జెన్సీ సమయంలో వారికి అందకుండా ఎవరికి తెలియకుండా అజ్ఞాతంగా గడపడం, ఒకసారి హై స్కూల్ గ్రౌండ్లో ప్రత్యక్షం అందరికీ ప్రజా సమూహం ముందుకు ప్రత్యక్షం అవడం అనేది ఇప్పటికి కూడా ఒక చిరస్మరణీయమైనటువంటి ఘట్టం. మాకు అక్కడ వేల్పులీది, ముఖ్యంగా వేల్పులీదిలో ఈ జనసంఘం అనే దానికి ఒక సెంటర్గా ఉండేది. ఆ వేల్పులీదిలో ఈ జనసంఘ కార్యకర్తలందరికీ కూడా వారి నేతృత్వం వహించడం, ఆ విధంగా నాకు కూడా చిన్న స్థానికమైనటువంటి రాజకీయాల్లో నేను దిగిన తర్వాతనండి అంతకుముందు సాంఘికమైనటువంటి వర్తక సంఘం అనేంటి ఇంకోటి అండి ఇలాంటి వాటి అన్నింటిలో కూడా నాకు కొంచెం సంబంధం ఉండడం వల్ల ఆడందరితో కూడా నాకు పరిచయం ఉండడం. అప్పుడు చలపతిరావు గారు ఒక మాట చెప్పారు నా దగ్గరికి, మీరు రాజకీయంలో చేరాలండి, తర్వాత తరం మారిపోతే కొత్త వాళ్ళు రాజకీయంలోకి వస్తారు, మనకు ఉన్నటువంటి అవకాశాలు కూడా పోతాయి, అంచేత మీరు ముందడుగు వేయండి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించినటువంటి వారికి సత్యారావు గారు ఇంచుమించు చలపతిరావు గారితో అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు ఈ సభలో చాలామంది ఉన్నారు. వారందరికీ ఏదో అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామ దగ్గర చెప్పినట్లు ఉంటుందేమో. అటువంటి ఉన్నతమైనటువంటి మహనీయమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి చలపతిరావు గారి జయంతి సందర్భంలో ఈ పెద్దల సమక్షంలో నన్ను పిలిచి సన్మానం గౌరవించడం అనేది చాలా సంతోషం. చాలా కృతజ్ఞత అభివందనాలు సమర్పించుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. పివి చలపతిరావు తనయుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాలే లక్ష్యంగా జీవితాంతం సంఘ్ కోసం పనిచేసిన పివి చలపతిరావుకి పుత్రుడుగా జన్మించడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. తమ తండ్రి గారి పేరిట స్మారక పురస్కారాన్ని వచ్చే ఏడాది నుంచి మొదలు పెడతామని ప్రకటించారు. అందరినీ కూడా కలవటం జరిగింది, జైల్లో ఉన్న వాళ్ళని కూడా కలవటం, ఆ విధంగా అనేక రకాల విషయాలు దాని సమాహారం శ్రీవారి అజ్ఞాతవాసానం అమ్మగారు ఒక పుస్తకాన్ని రాసుకోవడం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఎమర్జెన్సీకి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం తప్పనిసరిగా ఎమర్జెన్సీకి సంబంధించిన ఆ చీకటి కోణాలన్నీ కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఆ విధంగా అన్ని సందర్భాలు కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఏదైతే చాలా ప్రముఖమైన సంవత్సరం కనుక వీటన్నిటికీ సంబంధించిన సమాహారంగానే ఉండాలి అని చెప్పి మనం భరత్జీ యొక్క స్మారక ఉపన్యాసం పెట్టుకోవడం జరిగింది. నాన్నగారు పరమపదించిన తర్వాత మొదటి సంవత్సరం ఎమర్జెన్సీ పైన స్మారక ఉపన్యాసం పెట్టడం జరిగింది. దానికి మన బడ్డ విజయసారథి గారు అలాగే శ్యామ్జీ ఇద్దరు కూడా ఎమర్జెన్సీకి సంబంధించిన అంశాన్ని స్మారక ఉపన్యాసంగా మనం పెట్టడం జరిగింది. తర్వాత 2024లో ఏదైతే మనకి ప్రజా తీర్పు రావడం జరిగిందో దేశవ్యాప్తంగా మనం అనుకున్న దానికన్నా తక్కువ వచ్చిందని చెప్పి కార్యకర్తల్లో ఒక నిరాశ భావం, ఎందుకు ఆ విధంగా జరిగింది ఏమిటి అని చెప్పి దాన్ని విశ్లేషించడానికి మన మాజీ మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగరరావు 2వ స్మారక ఉపన్యాసం పెట్టడం జరిగింది. ఆ విధంగా ఇవాళ 3వ స్మారక ఉపన్యాసం. ఈ యొక్క ఉపన్యాసం కూడా మన యొక్క సిద్ధాంతం ఆలోచన, ఏ ఆలోచన పదంతోనే ఆయన జీవితం ప్రారంభం నుంచి చివరి వరకు ప్రయాణం చేశారో అటువంటి ఆలోచన క్రమం సంబంధించిన అంశాలతోనే ఈ యొక్క స్మారక ఉపన్యాసం ఉండాలని చెప్పి పివి చలపతిరావు ఫౌండేషన్ చెప్పి ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చారిటబుల్ ట్రస్ట్గా లేకపోతే సేవా కార్యక్రమాలు చేయడానికి కాదు, ఏ ఆలోచన పదంతో వెళ్ళి ఆ ఆలోచనలే ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నాం. ఇటువంటి కార్యక్రమాలు అలాగే రాజకీయాల్లో రావాలనుకున్న ఔత్సాహికమైన యువతకి ఒక మార్గదర్శనం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలను రూపొందించడం, అలాగే ఎవరైతే ప్రతినిధిగా పనిచేసి ప్రజలచే మన్నలు పొందుతారో వాళ్ళకి కూడా పురస్కారం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పనిసరిగా పివి చలపతిరావు గారి యొక్క స్మారక పురస్కారాన్ని కూడా అందజేసే విధంగా ఎవరైతే సర్పంచులు
వివిధ ప్రాంతాల్లో పనిచేసి ఒక క్రియాశీలకంగా సుపరిపాలన గ్రామానికి అందించిన వ్యక్తుల్ని ఎంపిక చేసి 6 నెలల ముందు ఈ ప్రక్రియ ప్రారంభించి అనుకోవడం జరిగింది. ఆ విధంగా అది కూడా ఉండటం జరుగుతుంది. ఆ విధంగా ప్రయాణం చేయాలని చెప్పి అనుకున్నాం. మీరందరూ కూడా దీంట్లో తప్పనిసరిగా భాగస్వాములు ముందు నిలబడ్డాను. ఆ విధంగా మన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మనతో కొన్ని ఆయనకుండే అనుభవాలు, అలాగే నాన్నగారితో ప్రయాణం, ఇవన్నీ కూడా మనకి తెలియజేయడానికి మన మల్ల సాంబశివరావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మల్ల సాంబశివరావు గారు వచ్చే ముందు మల్ల సాంబశివరావు గురించి 2 మాటలు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, ఆర్ఎస్ఎస్ నగర సంఘచాలక్ పివి నారాయణరావు, టి సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.